హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీరుద్ర నమకామృత భావ వివరణ తెలుసుకుందాము. ప్రథమ అధ్యాయం గురించి శ్రీరుద్ర నమకామృత భావ వివరణ మూడో భాగం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ ఈశాయ మహాదేవాయ తే నమః. రుద్ర నమకం ఇది పరమేశ్వర సంబంధమైన జ్ఞానం. మన మహర్షులు దర్శించి ఆ పరమేశ్వరుడు అంటే ఏమిటో చెప్పిన గొప్ప విషయం. ఇప్పుడు మనం ప్రథమ అనువాకం గురించి భావ వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రథమ అనువాకము. శివేన వచసా త్వా గిరిశాచ్ఛావధామసి యథా నః సర్వమిజ్జగద యక్ష్మగుం సుమనా అసత్. అంటే, ఓ గిరీశ, వేదాలచే ప్రతిపాదింపబడే పరమేశ్వర, అచ్చ అంటే ఓ నిర్మల స్వరూప, నిన్ను మంగళకరమైన వాక్కుతో స్తుతిస్తున్నాను. ఏ ప్రకారముగా మాకు సంబంధించినవి అన్నీ సౌమనస్యంగా బాధారహితంగా ఉంటాయో ఆ ప్రకారంగా నిన్ను స్తుతిస్తున్నాను అని మనం పరమశివుణ్ణి వేడుకుంటున్నామన్నమాట. అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహేగిశ్చ సర్వాన్ జంభయన్ సర్వా ఆశ్చయాతు ధాన్యః. భక్తుల విషయంలో పక్షపాతం వహించి మాట్లాడే స్వభావం కలవాడు అధివక్త, అంటే దేవతలలో ప్రథముడు. వారికి అంతర్యామి వైద్యుడు అయిన రుద్రుడు ప్రత్యక్ష హింసాకారకాలైన సర్పాదులను, పరోక్ష హింసాకారకాలైన పిశాచాదులను నశింపజేస్తూ నా విషయంలో పక్షపాతం వహించి పలుకుగాక. ఈ మంత్రాన్ని కవచ మంత్రం అంటారు. దీనిని ఉచ్చరించినంత మాత్రాన ఒక కవచం వలె పనిచేస్తుంది. అసవ్యస్తామ్రో అరుణ ఉత భభృస్సు మంగళః ఏ చేమాగుం రుద్రా అభితో దిక్షు శ్రిత సహస్రశో వైశాగుం హేడ ఈమహే. అంటే, ఏ రుద్రుడు ప్రత్యక్షంగా సూర్యరూపుడై గోచరిస్తూ మిక్కిలి ఎరుపుగా, కొంచెం ఎరుపుగా, పింగళ వర్ణంతో మంగళ స్వరూపుడై ప్రకాశిస్తున్నాడో, మరియు ఏ రుద్రులు అన్ని వైపులా వేల కొలదిగా దిక్కులన్నిటా నెలకొని ఉన్నారో, ఆ ఆదిత్య రూపులైన రుద్రుల ప్రచండతను స్తుతి నమస్సులతో ప్రసన్నం చేసుకుంటున్నాము అని మనం ఆ శివుణ్ణి వేడుకుంటున్నామన్నమాట. అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదాహార్యః. ఉతైనం విశ్వా భూతాని సదృష్టో మృడయాతినః. ఏ నీలగ్రీవుడు ప్రత్యక్ష సూర్యునిగా ఎర్రని రంగుగలవాడై సంచరిస్తున్నాడో, అతనిని పాలు మొదలగున్నవి తీసుకొని వెళ్ళేవారు అంటే గోపాలురు, నీటిని మోసుకుపోవారు అంటే ఉదహార్యులు చూస్తున్నారు. సమస్త ప్రాణులు
ఈతనిని దర్శిస్తున్నారు. ఈ రుద్రుడు చూడబడి మమ్ములను సుఖింపజేయుగాక అని మనం పరమశివుణ్ణి వేడుకొని ఈ రోజుతోని ఈ అధ్యాయాన్ని సమాప్తం చేద్దాము. ఓం నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. శివుడే దైవం, శివుడే జీవం, శివుడే సర్వం. ఏ భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః. సర్వం శివమయం జగత్. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. తప్పులేమైనా చదివినా, తప్పులేమైనా మాట్లాడినా క్షమించండి. ఈరోజుకి స్వస్తి.